నమస్తే వెల్కమ్ టు టీవీ7 న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నిరుద్యోగులకు బాసటగా సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఈ నెల 13వ తేదీన మెగా సాఫ్ట్వేర్ జాబ్ మేళా నిరుద్యోగ రహిత రామచంద్రాపురం మాసయం అంటూ విద్యార్థులతో కలిసి పోస్టర్ ఆవిష్కరణ చేసిన వాసంశెట్టి సత్యం రామచంద్రాపురంలోని వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన ప్రముఖ ఐటీ కంపెనీలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే ధ్యేయంగా మెగా సాఫ్ట్వేర్ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సత్యం వెల్లడించారు. సంబంధించిన పోస్టర్ను ఫౌండేషన్ చైర్మన్ సత్యం, విఎస్ఎం కళాశాల ప్రిన్సిపాల్ కె బాలాజీ విద్యార్థుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ సత్యం మాట్లాడుతూ స్థానిక విఎస్ఎం కళాశాలలో ఈ నెల 13వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఈ మెగా సాఫ్ట్వేర్ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రామచంద్రాపురం నియోజకవర్గంలోని నిరుద్యోగ సమస్యలకు రూపుమాపే ఉన్నత లక్ష్యంతో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ స్థాపిస్తున్నారు. ఈ మెగా జాబ్ మేళాలో దేశంలోని ప్రముఖ 25 ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీల ద్వారా 300 మందికి పైగా నిరుద్యోగులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగుల ద్వారా ఏడాదికి 5 నుండి 12 లక్షల వరకు ప్యాకేజీలు ఉంటుందని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అర్హులైన బీటెక్, ఎంసీఎం, ఎంఎస్ సి కంప్యూటర్ సైన్స్ తదితర గ్రూపుల్లో ఉత్తీర్ణులైన వారు అందరూ ఈ జాబ్ మేళాకు అర్హులని కోరుచున్నాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో ఒక్క నిరుద్యోగి కూడా ఉండకూడదని, తన కుమారుడు మంత్రి సుభాష్ ఆశయమని కుమారుని ఆశయం తీర్చడం తండ్రికి నా బాధ్యత అన్నారు. సాఫ్ట్వేర్ సంస్థల్లో టీం సుభాష్ వారు తోడ్పాటు అందించనున్నారు. ఈ మెగా జాబ్ మేళాలో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, వైజాగ్, పూణే, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి ప్రముఖ ఐటీ దిగ్గజయ కంపెనీలు పాల్గొంటాయన్నారు. గతంలో రామచంద్రాపురంలో పలు జాబ్ మేళాలు నిర్వహించి ఎంతో మందికి ఉపాధి కల్పించారు. భవిష్యత్తులో 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలు ఉన్న వారికి కూడా జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మా ఫౌండేషన్ కర్తవ్యమని అన్నారు. భవిష్యత్తులో మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవలు కార్యక్రమాలు విస్తృతం చేస్తామన్నారు. అందరికీ నమస్కారం అండి. సత్యం వాసంశెట్టి సేవా సంస్థ అందరికీ సేవ చేయాలనే దృక్పథంతో సుభాష్ గారి యొక్క కళతోటి స్థాపించబడే సంస్థ ఇది. దీన్ని ముందుగా ఈ సంస్థ నుంచి ఐటీ కంపెనీలని 25 కంపెనీలని రేపు 13వ తారీఖున ఈ విఎస్ఎం కాలేజీ ఆవరణలోకి తీసుకురావడం జరుగుతుంది. దీని వెనక ఎంతో కృషి, సుభాష్ గారి యొక్క కృషి. మా అమ్మాయి, నా పేరు వాసంశెట్టి, సత్యం వాసంశెట్టి అంటే నేనే. మా అమ్మాయి సత్య కృషి, అలాగే సుభాష్ 4 టీం కృషి, వీళ్ళందరి కృషి ఒక నెల 15 రోజుల నుంచి ఈ కృషిలో భాగంగా ఒక 25 మంది ప్రముఖ కంపెనీలు, ఐటీ కంపెనీలని తీసుకొచ్చి రేపు 13వ తారీఖున కనీసం 300 మందికి తగ్గకుండా ఉద్యోగాలు ఇప్పించాలనే దృక్పథంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దీనికి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు కూడా ప్యాకేజ్ తోటి జాబులు ఇవ్వటం జరుగుతుంది. దీన్ని అనేకమైన ఏ ప్రయాసాలకు లోను కాబట్టి దీన్ని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. మన కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒక ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో సుభాష్ గారు దీన్ని స్థాపించి నిరుద్యోగాన లేకుండా ఈ జిల్లాలోనే ప్రస్తుతం రామచంద్రపురం మండలం, రామచంద్రపురం నియోజకవర్గం నుంచి జిల్లాలోనే కూడా నిరుద్యోగి లేకుండా చేయాలనే పట్టుదలతోటి సుభాష్ గారు చేస్తున్న కృషి సత్యం వాసంశెట్టి ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ ద్వారా ఫస్ట్గా ఈ సంవత్సరం ఐటీ కంపెనీలను తీసుకురావడం జరుగుతుంది, 25 కంపెనీలని. ఆ 25 కంపెనీలలో కూడా రేపు 13వ తారీఖుని ఈ ఒక దగ్గర 300 పైబడి ఇందులో సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని, ఇంజనీరింగ్ విద్యార్థులు అందరూ కూడా, నిరుద్యోగులు ఎక్కువగా కనపడుతున్న ఈ టైంలో అందరూ ఉపయోగించుకుని దీన్ని ఒక ప్రతిష్టగా మేము తలపెట్టాం కాబట్టి దీంట్లో మీరు కనీసం విద్యార్థులు ఈ యొక్క ఉద్యోగాలు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీన్ని ముందుగా ఈ ఐటీ కంపెనీలు అయిపోయిన తర్వాత డిగ్రీ తర్వాత ఇంటర్ తర్వాత 10th వరకు కూడా ఏ ఉద్యోగాలు ఉన్నా కూడా అన్ని ఉద్యోగాలను ఇక్కడ తీసుకురావాలనే దృక్పథంతో ఈ పెట్టిన సేవా సంస్థ ఇది. ఈ సేవా సంస్థలు ఉద్యోగాలే కాకుండా ఇతరులకు కూడా సాయం చేసే విధానంలో కూడా సేవా సంస్థ ముందుగా ఎదరికి వెళ్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.